ఈనాటి ఈ యొక్క సమాచార హక్కు చట్టం 9వ మహాసభకు అధ్యక్షత వహించిన మన గౌరవ మన సమాచార పరిరక్షణ సంఘం అధ్యక్షుల వారికి, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్న మన యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మహిళలు, యాక్టివిస్టు, వివిధ సంఘాల వారికి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు కూడా చెప్పి ఉన్నారు. ఒక సమాచార చట్టం అనేది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అడగటము మీకు ఎంత హక్కు ఉందో, అధికారులకు కూడా మాకు ఇవ్వడానికి కూడా అంతే హక్కు ఉంది, ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. మేము కూడా ఈరోజు జాబ్లో ఉన్నాము. మన ప్రజాస్వామ్యం మేము కూడా ఒక పౌరుడి కింద లెక్క. ఎవరైతే అధికారిగా ఈరోజు ఉన్నామో ఈ స్థానంలో మేము కూడా ప్రజాస్వామ్యంలో ఒక సామాన్య ప్రజలతో సమానము. ఏదైనా మనం ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మీకు ఎంత ఏ విధంగా హక్కు ఉందో మాకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా మా బాధ్యత కూడా. సమాచార హక్కు చట్టం ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ కూడా అడిగితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక అంతా కూడా ఆన్లైన్స్ వస్తున్నాయి. మనం ఆఫీస్లో చూసుకుంటే కనుక 10 సంవత్సరాల డేటా ఇవ్వాలంటే కొద్దిగా కష్టపడవలసి వస్తుంది. 30 డేస్లో ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. కొంత డేటా మనం ఉన్నంత వరకు ఇవ్వగలుగుతున్నాము. తర్వాత ఏమవుతుందంటే కొన్ని ఏమో స్ట్రేట్గా ఆన్లైన్లో వెళ్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాది చూసుకుంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సీడ్ సబ్సిడీ, అది డీకృషి యాప్ ద్వారా మనము సీడ్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదంతా స్టేట్ ఎన్ఐసి పోర్టల్ అనమాట. అలాగే లిస్టులు అనేది మనకి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని కొంత సంవత్సరంలో, అంటే వ్యవధి ఒక 5 సంవత్సరాల్లో ఇవ్వగలుగుతాము. కొన్ని టైం పడుతుంది, ఒక 10 డేస్. అంటే అప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అనేది సరిగ్గా లేదు గత సంవత్సరాల్లో. అవన్నీ కూడా ఇప్పుడు మీకు తెలుసు, మనము డిస్ట్రిక్ట్స్ కూడా బైఫర్కేషన్ అయ్యి ఉన్నది. ఇప్పుడు మన అనంతపూర్ తీసుకుంటే అనంతపురం వచ్చాము, అదేవిధంగా సత్యసాయికి డివైడ్ అయ్యాము. అలాగే డివైడ్ అయినప్పుడు కూడా రికార్డ్స్ విషయంలో కూడా సత్యసాయి వాళ్ళ దగ్గర కంటే రికార్డ్స్ అరెస్ట్ అవ్వాలి అనంతపూర్లోనే ఉంటాయి. ఏ ఆఫీసర్ దగ్గర అయినా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం అరెస్ట్ అయిన డిస్ట్రిక్ట్స్ బైఫర్కేషన్ కాకముందు ఏ జిల్లా ఆఫీసులు ఉన్నాయో ఆ జిల్లా ఆఫీసులో మనకి ఎక్కువగా మొన్నటి వరకు ఎక్కువ డేటా అనేది లభ్యమవుతుంది. మనము కూడా ఆ విధంగానే ఇన్ఫర్మేషన్ అడిగితే బాగుంటుందని నా యొక్క సూచన. మీరు చెప్పినట్లుగా మేము కూడా చాలా విషయాలు తెలుసుకున్నాము. నాకు ఈ అవకాశం కల్పించిన మన వనరూప గారికి, మీ అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మరోసారి ధన్యవాదాలు.